హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విక్రమ్ టీవీ. నేను మీ యాంకర్ పప్పు. ఈ రోజు మనతో స్పెషల్ గెస్ట్ ఉండండి. ఆ గెస్ట్ ఎవరు కాదు, డాక్టర్ జీవి సోమయాజులు, గోల్డ్ మెడలిస్ట్ ఫ్రమ్ కలకత్తా యూనివర్సిటీ. He stood starred in BITS exam and he stood 7th in JEE and he stood UPSC topper in 1984 and he is started Apollo Hospital at Anantapur and world record holder in piles, appendix, hernia. Now present he is working in Hyderabad hospital and ఇవాళ ఇంత పెద్ద వ్యక్తితోని ఇవాళ ఇంత టాపర్తోని నేను ఇలా ఇంటర్వ్యూ చేయబోతున్నాను. అండ్ ఇవాళ ఇంటర్వ్యూ చేయడానికి చాలా రీజన్ ఉంది. ఎందుకంటే తను కూడా కలకత్తా యూనివర్సిటీ నుంచి చదువుకున్నారు కాబట్టి అక్కడ జరిగిన ఇన్సిడెంట్, ఒక అమ్మాయి మన జూనియర్ డాక్టర్ మీద జరిగిన రేప్ అటెంప్ట్ ఏదైతే రేప్ అటెంప్ట్ ఏదైతే ఉందో ఇప్పుడు సార్ని అడిగి తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. డాక్టర్ జీవీఎస్ గారు, అసలు మీరు కూడా స్టూడెంట్ ఆఫ్ ద కలకత్తా యూనివర్సిటీ కదా, ఈ ఒక్క కాలేజీ ఇలా ఉందా ఆర్జికర్ కాలేజ్, లేకుంటే ఇంకా కలకత్తా ఉన్న యూనివర్సిటీస్ అంటే మొత్తం మెడికల్ కాలేజెస్ మొత్తం ఇలాగానే ఉన్నాయా సార్? మీ ఒపీనియన్ ఏంటిది? ఎందుకంటే చూస్తుంటే భయం అవుతుంది. ప్రొటెక్షన్ అడిగితే ప్రొటెక్షన్ ఇస్తలేరు. 36 days అయింది ఇప్పటి వరకు. దాన్ని ఇవ్వడానికి ఏముంది? వాళ్ళు అడిగేది పెద్ద పెద్ద కాదు కదా. మీ ఒపీనియన్ ఏంటి సార్? అసలు మీరు ఏం చెప్తారు దీని మీద? ఇవాళ మనం 13th of సెప్టెంబర్ 13th 2024లో ఉన్నామండి. గడియారం వెనక్కి తిప్పేద్దాం. ఇన్ ద ఇయర్ 1976లో యాక్చువల్లీ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఇచ్చి నేను కలకత్తా వెళ్ళానండి. ఐ వాజ్ ఇన్ ఖరగ్పూర్. స్కూలింగ్ అంతా ఖరగ్పూర్, ఐఐటి ఖరగ్పూర్ ఉంది. అక్కడ ఏం చేసి నేను కలకత్తా యూనివర్సిటీ వెళ్ళి జాయిన్ అయ్యాను. సో ఐ జాయిన్ ఇన్ 1976 ఆర్జికర్ మెడికల్ కాలేజ్. ఓకే, ఆర్జికర్ ఇదే కాలేజ్లో నేను చేరానండి. సో ఐ డిడ్ ప్రీ మెడికల్ 1 year. ఇదివరకు ఎలాగ ఉండేదంటే మేము 9th 10th అయిపోయాక 11th హైయర్ సెకండరీ అని ఇచ్చేవాళ్ళు. సో 12 years ఎడ్యుకేషన్ ఉండాలి కాబట్టి అది ఏం చేస్తారు, అటువైపు షిఫ్ట్ చేశారు. 1 year ప్రీ మెడికల్, 5 years మెడికల్, 1 year అసిస్టెంట్షిప్. సో ఇలా ఉంది. సో ప్రీ మెడికల్ కోర్స్ చేయడం కోసం 1 year కోసం నేను ఇదే ఆర్జికర్ మెడికల్ కాలేజ్కి వెళ్ళాను. ఇట్ వాస్ సచ్ ఏ వండర్ఫుల్ కాలేజ్. వన్ ఆఫ్ ద టాప్ ర్యాంకింగ్ కాలేజ్ ఆఫ్ ద వెస్ట్ బెంగాల్. ఇండియాలో గవర్నమెంట్ మెడికల్ సీట్ దొరకడం మీకు ఎంత కష్టమో తెలుసు. ఆ టైంలో ఇంకా కష్టం. మాకు క్వశ్చన్ పేపర్ మోడల్ కూడా మాకు ఇదివరకు లేదు. మీ పరీక్ష వెళ్ళు, రాయి, నీకేమొచ్చో రాయి, వాళ్ళు ఏమో కావాలో అడుగుతారు అంతే. ఇప్పుడు అన్ని మనకి క్వశ్చన్ పేపర్లు, మోడల్స్, క్వశ్చన్ పేపర్స్ ట్రైనింగ్ అయిపోవడం, మన చాలాసార్లు బట్టికి పడడం, ఇవన్నీ ఉన్నాయి. అలాగేం లేదు. సో ఇన్ దట్ ఎగ్జామ్ ఐ స్టూడ్ 7th ఇన్ ద స్టేట్. ఆ స్టేట్లో నేను 7th ర్యాంక్ వచ్చి చదివాను. వన్ ఆఫ్ ద బెస్ట్ మెడికల్ కాలేజ్ ఆర్జికర్ మెడికల్ కాలేజ్ అని. సో ఎంత ప్రొఫెసర్స్ ఎంత బాగుండేవారు, టీచింగ్ ఎంత బాగుండేది. 150 స్టూడెంట్స్ ఉండేవాళ్ళం మేము. 140 ఎగ్జాక్ట్గా 140 స్టూడెంట్స్ ఉండేవాళ్ళం. క్లాసులు అంతా తీసుకునేవారు ఎంత బాగా. అనాటమీ అవి నేర్పించి, అన్ని నేర్పించి, సబ్జెక్టులన్నీ నేర్పించి. ఇట్ వాజ్ ఎ ప్రివిలేజ్ టు బి ఏ స్టూడెంట్ ఆఫ్ సచ్ ఏ మెడికల్ కాలేజ్ ఇన్ క్యాల్కటా. క్యాల్కటాలో ఆ టైంలో 4 మెడికల్ కాలేజెస్ ఉండేవి అనమాట. ఆర్జికర్ నేషనల్ మెడికల్ కాలేజ్, ఎన్ఆర్ఎస్ మెడికల్ కాలేజ్, క్యాల్కటా మెడికల్ కాలేజ్ సిఎంసి. ఈ 4 మెడికల్ కాలేజెస్, బయటంతా 3, టోటల్ 7 మెడికల్ కాలేజెసే ఉండేవి. సో 850 to 900 సీట్స్ మెడికల్ సీట్ హోల్ స్టేట్లో. సో అంత బాగుంది. ఇట్ వాజ్ ఎ ప్రివిలేజ్. అండ్ సరదాగా ఆడుకుంటూ పాడుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ అందరం చదువుకుంటూ. అండ్ ఈవెన్ ఇన్ ద ప్రీ మెడికల్ ఐ వాజ్ ద టాపర్. వన్ ఆఫ్ ద టాపర్ ఇన్ ప్రీ మెడికల్ ఆల్సో. సో అయితే ఏంటంటే గడియారం వెనక్కి తిప్పితే ఇట్ బర్న్స్ మై హార్ట్. ఇవాళ నా గుండెలో దెబ్బ కొట్టుకుంటుంది. ఈ ఇన్సిడెంట్ చదివితే హార్ట్ ఒక నిమిషం, ఒక బీట్ పోయిందా, 72 beats ఉండాలనుకోండి, ఓ 2 beats తగ్గిపోయా అని అనిపిస్తుంది. ఒక్క నిమిషం హార్ట్ ఇలా స్తంభించిపోతుంది. ఏమిటి అంటే, అయ్యో మా కాలేజ్లో, మా ఊళ్ళో, ఈ ఊర్లో ఇలాగ అయిందా అంటే, యాక్చువల్లీ ఆ టైంలో కలకత్తా నుంచి కానీ ఎంబీబీఎస్ చదివి బయటకు వస్తే కోల్కతాలో డాక్టర్ బాబు, కలకత్తా నుంచి డాక్టర్ బాబు, మెడికల్ ఎడ్యుకేషన్ కోసం కలకత్తా వాజ్ సో ఫేమస్. ఈవెన్ కలకత్తాలో బెంగాలీ సినిమాలు వస్తే కూడా డాక్టర్ బాబు అంటున్నారు. సినిమాలు అన్నింటిలో కూడా ద డాక్టర్ ఇమేజ్ వాజ్ సో గ్రేట్. ఇంకో అక్కడ స్పెషాలిటీ ఏంటంటే అందరూ కూడా ఎఫ్ఆర్సిఎస్, ఎఫ్ఆర్సిపి చేయడానికి వెళ్ళి వచ్చేవారు, లండన్ వెళ్ళి వచ్చేవారు. సో దిస్ ఈజ్ వాట్ వాజ్ కలకత్తా. అండ్ ఇప్పుడు ఏంటంటే అలాంటి కాలేజ్లో, అలాంటి ఊర్లో, అలాంటి దాంట్లో ఇలాగ అయింది అంటే ఐఎమ్ మోస్ట్ క్వాలిఫైడ్ పర్సన్ టు టాక్ అబౌట్ ఇట్ బికాజ్ ఐ మీన్ హైదరాబాద్. బట్ ఏమంటే ఇట్ ఫీల్స్ సో పిటీ. ఎంత బాధ వేస్తుంది, ఎంత మనకి ఇదవుతుంది అనమాట. దీని ఏమంటారంటే ఇంగ్లీష్లో చెప్పాలంటే వి వాంట్ టు హ్యాంగ్ అవర్ హెడ్స్ ఇన్ షేమ్. మా తలకాయ సిగ్గుతో వంగుతుంది. ఎందుకు అంటే వాళ్ళ తలకాయ మనం న్యాయబద్ధంగా తీయలేకపోయాం కాబట్టి. వీఆర్ అనేబుల్ టు టేక్ అవుట్ దర్ హెడ్స్ అవుట్ ఆఫ్ ద బాడీ. సో వీ హ్యావ్ టు హ్యాంగ్ అవర్ హెడ్స్ ఇన్ షేమ్. ఇది పరిస్థితి. ప్రతి మనిషి అలాగే నాకు ఫోన్లు వస్తున్నాయి. ప్రతిరోజు 10 నుంచి 20 కాల్స్ వస్తాయి నాకు కలకత్తా నుంచి. వెంకట్ ఇలా అవుతుంది, వెంకట్ అలా అవుతుంది అని చెప్పి. సో ఇవన్నీ వింటుంటే పబ్లిక్ తలకి యాంగర్ అంత ఎక్కువ ఉందన్నమాట. ఇది నా ఒపీనియన్ కాదు, పబ్లిక్ ఒపీనియన్ ఇది. అయితే ఇంకోటి ఆ టైంలోనండి దేర్ వాజ్ క్యాల్కటా అంటే ఒక గోల్డెన్ టైమ్ ఆఫ్ ఏజ్ ఆఫ్ క్యాల్కటా అంటే డాక్టర్ బిసి రాయ్, బిధాన్ చంద్ర రాయ్. హీ వాజ్ ద డాక్టర్ ఫస్ట్. ఆయన ఏంటంటే అవుట్ స్టాండింగ్ డాక్టర్, యంగెస్ట్ ఎఫ్ఆర్సిఎస్ ఆఫ్ ఏషియా, యంగెస్ట్ ఎఫ్ఆర్సిపి ఆఫ్ ఏషియా. అంటే యంగెస్ట్ ఏజ్లో ఎంబీబీఎస్ కంప్లీట్ చేసుకుని అండ్ తర్వాత ఎఫ్ఆర్సిఎస్ చేసుకుని ఇండియా వెనక్కి వచ్చారు. మా దేశంకి నేను సర్వీస్ చేస్తానని. ఇంకోటి వాళ్ళ అమ్మగారు ఏంటంటే షీ వాజ్ ఏ సర్వెంట్ మెయిడ్ ఇన్ పీపుల్స్ హౌస్.
అలాంటి అంటే తల్లికి కుటుంబం ఇలాంటి నుంచి కొడుకు పుట్టాడు అనమాట. Great. పుట్టి ఈయన ఏంటంటే అలా వెళ్తూ ఈ వాజ్ ద మోస్ట్ అవుట్ స్టాండింగ్ డాక్టర్. బీసీ రాయ్ నేషనల్ అవార్డు అని ఇస్తారు ఇప్పుడు ఫర్ ద బెస్ట్ డాక్టర్ ఇన్ ద కంట్రీ. ఆయన పేరుతో ఇది పెట్టారు. ఇది అయిన తర్వాత ఆయన ఏం చేశారంటే నెమ్మదిగా మెడికల్ చేసుకున్నాక హీ ఎంటర్డ్ ఇంటూ పాలిటిక్స్. అండ్ యు నో విల్ బి అస్టానిష్డ్ టు నో హీ బికేమ్ ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ వెస్ట్ బెంగాల్. ఆయన ఎన్ని యూనిక్ ప్రాజెక్ట్స్ ఐఐటి ఆఫ్ ద ఖరగ్పూర్ పెట్టారు. సో అన్ని సిటీ చాలా రష్ అయిపోతుందని బయట శాటిలైట్ టౌన్షిప్స్ కట్టారు, డ్యామ్ కట్టారు. సో ఎన్ని రకాల యాక్టివిటీస్ చేసి యాజ్ ఎ డాక్టర్ ఆయన అందరిది తల పైకి చేసి వీఆర్ ఆల్ వెరీ హ్యాపీ అండ్ వెరీ ప్రౌడ్ టు కాల్ అవర్ బీసీ రాయ్ గారి తల్లికి. అదే ఊర్లో, అదే కాలేజ్లో, అదే ఎన్విరాన్మెంట్లో నేను కూడా పెరిగాను. ఆయన ఐడియల్స్ ప్రతిరోజు ఆయన స్టోరీలు మా చెవికి వచ్చేవి. వీ యూస్ టు ఫీల్ సో ప్రౌడ్. అదే దేశంలో మనం వెళ్ళి ఇలా పరిస్థితి వచ్చింది అంటే, ఒకవేళ ఇలాంటి ప్రాబ్లం వచ్చింది అనుకోండి, ఏదైనా ప్రాబ్లం వచ్చింది అనుకోండి, ఆయన డాక్టరు సీఎం అయ్యారు. బట్ యూ హ్యావ్ టు గో అండ్ కంప్లైంట్ టు అ హెల్త్ మినిస్టర్ అండ్ సీఎం అండ్ ఇట్ ఈస్ ద సేమ్ పర్సన్. దట్ ఈస్ ఇది ట్రాజెడీ ఆఫ్ ద సిచ్యువేషన్. ఇలాంటి పరిస్థితి అయ్యాక ఆవిడ అనుకుని ఉంటుంది 2-3 పోస్టులు ఉంటుంటే నాకు చాలా బలం వస్తుందని. అదే ఆవిడ వీక్నెస్ అయింది. సో నా ఎవరు కంప్లైంట్ చేస్తారు, ఎవరికి కంప్లైంట్ చేస్తారు? ఇప్పుడు ఇవాళ కలకత్తాలో పబ్లిక్ కంప్లైంట్ చేయాలంటే అక్కడ ఎవరు కనపడటం లేదు, గోడ ఉంది అక్కడ, ఆ గోడ పేరే అది. ఇంకెవరిని అడుగుతాం మనం? ఎవరిని అడగలేదు. ఇలాంటి పరిస్థితి ఏమిటి అంటే సో బ్యాడ్. అయితే ఏమైందంటేనండి, నేను అక్కడి నుంచి కలకత్తాలో ఎంబీబీఎస్ చేసి అక్కడి నుంచి ఎంబీబీఎస్కి ప్రీ మెడికల్ అయిపోయాక ఐ వెంట్ టు కలకత్తా నేషనల్ మెడికల్ కాలేజ్. ఇప్పుడు ఈ ప్రిన్సిపల్ని ట్రాన్స్ఫర్ చేసింది కలకత్తా నేషనల్ మెడికల్ కాలేజ్కి అనమాట. దట్ ఈస్ మై మదర్ కాలేజ్. అక్కడ నుంచి ఎంబీబీఎస్ 5 years చేసి 5 yearsలో ఐ గాట్ గోల్డ్ మెడల్స్ అండ్ దెన్ ఐ గేవ్ ద యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. డాక్టర్స్కి నాన్ మెడికల్కి ఉంటుంది. డాక్టర్స్ దాంట్లో ఐఎమ్ వన్ ఆఫ్ ద కంట్రీ టాపర్, నెంబర్ 1 వచ్చాను నేను. వచ్చి అక్కడి నుంచి హైదరాబాద్ వచ్చాను. ద ఇయర్ ఈస్ 1985 ఐ కేమ్ టు హైదరాబాద్. అండ్ 85 నుంచి నేను ఇక్కడ యూనియన్ రైల్వేస్లో దాంట్లో సెంట్రల్ గవర్నమెంట్లో పనిచేశాను. సో ఏంటంటే అదే ఊరు, అదే పరిస్థితి, అదే సిచ్యువేషను. మా డాక్టర్స్ ఇప్పుడు మీరు ఇప్పుడు అడిగిన ప్రశ్న ఏంటంటే కలకత్తాలో ఒక కాలేజ్లో అలాగే ఉందా, మిగిలిన వాటిలో లేదా? ది హోల్ ఎన్విరాన్మెంట్ ఈజ్ విషియేటెడ్ బికాస్ ఆఫ్ ది పొలిటికల్ అట్మాస్ఫియర్ ఆఫ్ ద స్టేట్. ఒక కాలేజ్లో పోవాలంటే ఒక ప్రిన్సిపల్ చెడ్డవాడని మనం ఇవాళ చూస్తున్నాం, మిగిలిన కాలేజ్ ప్రిన్సిపల్ మంచి వాళ్ళని అనుకుంటున్నాం కదా. అయితే పొలిటికల్ అట్మాస్ఫియర్, పోలీస్ అట్మాస్ఫియర్, అవి చూసుకుంటే ది ఓవరాల్ సివిల్ ఎన్విరాన్మెంట్ ఈజ్ సో బ్యాడ్ దట్ యూ డోంట్ నో వాట్ ఈస్ వేర్. ఎక్కడ ఏం గుర్తుందో తెలియదు మనకి అక్కడ బట్ డెఫినెట్లీ ద స్టాండర్డ్ అండ్ ద ఎన్విరాన్మెంట్ హెస్ కమ్ డౌన్ అండ్ వీ ఫీల్ సారీ. మా అబ్బాయి ఏం చెప్తున్నాడంటే, డాడీ ఇప్పుడు కొంచెం రోజులు నువ్వు కలకత్తా డాక్టర్ అని చెప్పడం మానేయాలేమో అంటే గిల్టీ ఫీల్ వస్తుంది ఇప్పుడు. సచ్ ఏ షేమ్ ఫర్ మీ దట్ ఇన్నాళ్ళు ఏదైతే కలకత్తా డాక్టర్ నేను టాపర్ అని చెప్పుకున్నానో, ఇవాళ కలకత్తా డాక్టర్ నువ్వు చెప్పుకోవడం కొంచెం రోజులు మానేయాలేమో డాడీ. ఇట్ ఈస్ సచ్ ఎ సాడ్ స్టేట్. ఐ విష్ దిస్ స్టేట్ షుడ్ నాట్ హ్యావ్ హ్యాపెండ్. అండ్ ఇలాంటి స్టేట్ అయ్యే కూడా ఎవరికి ఎప్పుడు ఇలాగ అవ్వకూడదు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.